సో ఇదండి మా మమ్మీకి జ్వరం వచ్చింది 3 days నుంచి. ఈరోజే లేచింది అనమాట మా అమ్మ. సో ఈవినింగ్ చాయ్ విత్ స్నాక్స్, చాయ్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తుంది. జ్వరం ఎలా ఉంది మన గొల్లు వేస్తున్నావా? తినొచ్చా? ఏమో జ్వరం నాకు వచ్చేటట్టుంది. ఎన్నిసార్లు చెప్పిన టాబ్లెట్లు మెడికల్ షాప్ ఉన్నది చల్లగా షార్ట్ కట్లు అయిపోయిందా చెప్తాం. ఎప్పుడు తిండి కావాలని నువ్వు ఎప్పుడు తిండి కావాలండి నీకు? ఎప్పుడు టీవీ చూడటం తినటం ఇది ఒకటి తప్పక నీకు వేరే పని లేదంటుంది. టాబ్లెట్స్ వేసుకోవటం మళ్ళీ ఏమన్నా అయితే ఈవినింగ్ పూట వాకింగ్ వెళ్ళొచ్చు కదా. టైం ఎంత అవుతుంది? 1 గంట. మనిషి ఎలా ఉన్నా చూసుకున్నావా? ఏమైంది? నేను చెప్తే బాగోదు, కొద్దిగా తగ్గు. దేనికి? మొన్నలాగా తగ్గుతున్నావు కదా. తగ్గు. ఇప్పుడు ప్రాబ్లం అవుతుందా? నాకేం ప్రాబ్లం లేదు. ఎవరేమన్నారు? హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. రాత్రే యూట్యూబ్ లో చూశాను. హెవీ వెయిట్ ఉండకూడదంట. ఇప్పుడు హెవీ వెయిట్ ఎవరు ఉన్నారు? ఎంత ఉందో? ఎంత ఉంటుంది? నేను హెవీ వెయిట్ ఉన్నాను ఎవరన్నారు? వెయిట్ చెప్పొచ్చు, ఏజ్ చెప్పకూడదు. ఇప్పుడు నా ఏదైనా వెయిట్ అయినా దేనికి సంబంధం చెప్పు. ఇప్పుడు నీకేం ప్రాబ్లం? ఫీవర్ వచ్చింది, ఏది పడితే అది చిరుతిండ్లు తినొద్దు అని చెప్పి. ఏం తిన్నాను? చాయ్ తో పాటు మిక్చర్ కదా నేను తిన్నది. ఆ మిక్చర్ కూడా వద్దు, మళ్ళీ చాయ్ తాగు. అది ఫీవర్ వచ్చింది కాబట్టి ఒక చాయ్, డైలీ ఒకటే చాయ్. రేపు చాయ్ కూడా బంద్. దేనికి? నేను చాయ్ లేకుండా ఉండను. చాయ్ ఒకటే తాగు. దేనికి? ఒక చాయ్ తాగు, ఎక్కువ వద్దు. 2 పూటలు చాయ్, పొద్దున సాయంత్రం తాగుతాం. ఎక్కువేం తాగుతాం? ఏదో ఒక పూట పొద్దున కానీ సాయంత్రం పూట కానీ తాగు. చాయ్ వద్దు. నువ్వు తాగుతున్నావు కదా. చాయ్ అనేది, టీ అనేది మన కల్చర్ కాదు. మన కల్చర్ ఓన్లీ కాఫీ. నేను కాఫీ, నాకు కాఫీ అలవాట్లేదు. అసలు కాఫీ అనేది అలవాట్లేదు. ఈ క్లైమేట్ కాఫీ తాగితే అవన్నీ కాదు. ఇప్పుడు నన్ను వెయిట్ చూసుకున్నావా అని ఎట్లా అన్నావు? స్లిమ్ గా, అందంగా. ఎందుకు నన్ను లావని? నేను ఎప్పుడు చూసినా ఏదో తిండి కోవాలా, ఆ టీవీ చూడటం తప్పక ఇంకేమన్నా పనులు చేయటం చూశాను నేను. ఏం పనులు చేయాలి? ఏం పనులు చేయాలి? వాకింగ్ చేసుకో. నీ పర్సనల్ నేనంటే చెప్తాను. నేను వాకింగ్ చేసుకుంటాను, ఏం చేసుకుంటాను నీకు అనవసరం. డైట్ మెయింటైన్ చేయి. ఏది పడితే అది చేసేసి ఒకప్పుడు 22 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నావు చూసుకున్నావా? అంటే ఏజ్ ఫోటోలు పెట్టుకొని చూసుకో. సరే, ఆ మనుషులు పెరుగుతుంటే ఏజ్ పెరుగుతున్నాడు, మనుషులు ఏజ్ పెరగని, ఏజ్ పెరగకూడదు కదా. అవునా? ఇప్పుడు నువ్వు ఎట్లా మరి 22 సంవత్సరాలకి? నేను అప్పుడు స్లిమ్ గానే ఉన్నా, ఇప్పుడు స్లిమ్ గానే ఉన్నా. వాకింగ్ గురించి, తిండి గురించి మాట్లాడవద్దు. పో సోనియా తీసుకొచ్చింది, తిరిపో. తింటా, పక్క తింటా. ఏదో తీసుకొచ్చింది, చాయ్ చల్లగా అవుతుంది, నువ్వు వెళ్ళిపో. అప్పో నాడు. ఇంకా తింటున్నావు, ఆపలేదా? నువ్వు ఎంత చెప్పినా మారవు. 22 సంవత్సరాలు నెత్తిలో కొట్టుకొని చెప్తున్నా. బాయ్. బాయ్.